ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. ధార్మిక ఆస్తిక మహేశ్వరులందరికీ విజ్ఞప్తి. మనం గత నెల రోజుల నుంచి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నిన్నటి వరకు ఆకాశ దీపోత్సవము మరియు కార్తీక మాసము నక్తం ఏదైతే ఉంటుందో రాత్రిపూట భోజనం ఏదైతే చేశామో దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కార్తీక మాసం సమాప్తి అనగా అమావాస్యకు సమాప్తి కాకుండా ఈరోజు మనం చివరి రోజు స్వామివారికి అభిషేకము అన్నీ చేసుకొని సాయంత్రం నక్తం విడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అమావాస్య రోజు సమాప్తి చేయడానికి వీల్లేదు. తదుపరి రోజు పాడ్యం ఏదైతే ఉంటుందో ఆ పాడ్యమి రోజు మనం యథావిధిగా రోజు చేసే కార్యక్రమాలను చేసుకొని సాయంత్రము చంద్రోదయ సమయం సూర్యాస్త సమయం ఏదైతే ప్రదోషకాలం అయిపోతుందో దాని తర్వాత మాత్రమే మనము యథావిధిగా ఏదైతే నెల రోజుల నుంచి ఉపవాస దీక్ష విడుస్తామో అలాగే ఈరోజు సాయంత్రం తర్వాత విడవాలి. అయితేనే మనము ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి నక్తం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యాన్ని మనం ఈరోజు చివరితోటి సమాప్తం చేసి స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాం.